లలితా సహస్రనామం అర్థం ఎందుకు తెలుసుకోవాలి? ఆ సహస్రనామంలో ఉన్న పారమార్థిక కీర్తి. ఊరికనే శ్లోకాలు మనం ఊరికనే చదువుతున్న పారాయణ అయితే ఈ పారాయణ చేస్తూనే కొన్ని మనలో ఉండే మలినాలు రాలిపోతాయి. మలినాలంటే దుష్ట సంస్కారాలు. కాబట్టి ఇది దేని నుంచి వచ్చింది? ఈ లలితా సహస్రనామం బ్రహ్మాండ పురాణంలో నుంచి ఈ లలితా సహస్రనామం తీశారు. ఇది ఎక్కడ ఎవరికి చెప్పారు? హయగ్రీవుల వారు అగస్త్యుడికి చెప్పారు. సామాన్యులు కాదు. అగస్త్యుడు ఏమన్నా సామాన్యుడా? మాత్రం పోతను పెట్టిన వాడు. తెలుసు కదా నీకు ఆ కథ తెలియదు. అట్లాంటి మహానుభావుడు ఆయన, సామాన్యుడు కాదు అగస్త్యుడు అంటే. హయగ్రీవుల వారంటే కేవలం విష్ణుమూర్తి అంత. హయగ్రీవ స్వామి విద్యలకు పెన్నిదాయన. మనం ఏ విద్య అయినా నేర్చుకోవాలంటే హయగ్రీవుల వారిని ముఖ్యంగా ఈ లలితా సహస్రనామానికి ఎక్కడ సహస్రనామం చదువుతున్నా అక్కడ ఆయన వెళ్ళి కూర్చుంటాడు. ముఖ్యంగా మనం ఈ సహస్రనామం నేను కొన్నేళ్ల క్రితం కొత్తలో, ఇప్పుడు 98, 96, అప్పటికి 4 ఏళ్ల నుంచి చెప్తున్నా. ఓరో చెప్తూ కూర్చున్నా, కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటా నేను. సత్యంగా నా అలవాటు. ఏదైనా సహస్రనామం నేర్పించేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని చెప్తా. విడిగా కళ్ళు తెరిచి చెప్పను. ఎందుకంటే కళ్ళు మూసుకొని ఆ నామాలు చదివేటప్పుడు మనం దానిలో లీనమై ఉంటాం. అట్లా లీనమై నేర్పిస్తూ ఉన్నా. ఆ కళ్ళు మూసుకున్నప్పుడు అక్కడ ఒక ఆయన వచ్చి కూర్చొని మొహం మీద గుడ్డ వేసుకొని కూర్చున్నాడు. కళ్ళు మూసుకుంటే ఆయన గుడ్డ వేసుకుని కూర్చున్న ఆయన కనిపిస్తున్నాడు ఎదురుగుండా కూర్చొని. కళ్ళు తెరిస్తే లేడు. ఎవరైనా కూర్చుంటున్నాడు? నాకేం అర్థం కాదు. మనం అంత జ్ఞానులం కాదుగా. మహానుభావులకి అయితే తెలిసిపోతుంది అంటే. అట్లా 2 రోజులు చూశాయి. నేను సహస్రనామం చెప్పడానికి మొదలు పెట్టటము, చెప్తూ ఉంటే నేను కళ్ళు మూసుకోవాలి కదా. నేను ముందర లోపల ధ్యానంలో అటు తిరిగి వెళ్ళు, కళ్ళు మూసుకొని అట్లా చెప్పడానికి కూర్చోవటము, ఆయన వచ్చి అక్కడ కూర్చోవటం. విచిత్రం వేసింది. 2 రోజులు చూసి 3వ రోజు సార్ని అడిగా, ఎవరైనా నేను కళ్ళు మూసుకుందే మహానుభావులు వస్తారా లేదా? దానికి నిదర్శనం చాలా అనుభవాలు అయినాయి కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఉత్తగా చెప్పడానికి వీళ్ళ. మనం ఖాళీగా కూర్చుంటే ఎవడు రాడు. ఈ చెత్తలో పడి ఉంటాం కదా మనం. చెత్తలో పడుకున్నంతసేపు ఎవడు రాడు ఈ ప్రపంచమైన ఆకర్షణలో. అయితే అట్లా ఉండకూడదు అమ్మ అంటే అనుభవించాల్సిందే, కానీ దానిలో మునిగి ఉండకూడదు. అదే ప్రపంచం అని ఉండకూడదు. కానీ అడిగితే సార్ ఏం చెప్పారు? ఏముంది, ఎవరో ఒక ఆయన మొహాన గుడ్డ వేసుకొని కూర్చుంటే రోజు నేను నేర్పించే వాటికి కూర్చోవటం, ఆయన వచ్చి కూర్చుంటాడు ముందర కళ్ళు మూసుకుంటూనే. ఆయన ఎవరో అదే కిచ్చిదానా హయగ్రీవుల వారు వచ్చి కూర్చున్నారు. నీ జన్మ దేశము సామాన్యులు అనుకుంటున్నావా? ఆయన మొహం హయగ్రీవుల వారంటే అక్షరం తలకాయ అన్నమాట. అది మనం చూస్తే భయపడతాం కదా. అసలు వాళ్ళు కనిపించలేదు, అసలు రారు అట్లాంటి అనుభవాలు. సారికి తిరుగుతారు కాబట్టి ఆయన ఆకాశగా మనం శరీరానికి భారతి వెళ్ళే మనిషి కదా. ఆయన కనుక్కోగలిగారు, నేను కనుక్కోలేకపోయినా. అలా కొన్నేళ్ళు సాధన చేస్తూ అందుకు నేర్చుకున్నది. పిచ్చిదాన్నయ్య గారు నేను మన వెళ్ళి చెప్పమన్నది. ఎక్కడైతే మనం లీనమై నేర్పిస్తుంటామో అక్కడ ఆయన వచ్చి కూర్చుంటాడు హయగ్రీవుల వారి. అలా ఈ లలితా సహస్రనామాన్ని ఎవరికి చెప్పారంటే హయగ్రీవుల వారు చెప్పారు. అయితే మనం చెత్తవాళ్ళము, మనకేం రాదు, మనం మన పనికిరాని వాళ్ళమని ఊరుకుంటుంది అమ్మ. ముఖ్యంగా అమ్మ ఊరుకోదు. ఒక తల్లికి పుట్టిన పిల్లలు అందరే ఒకే రకంగా ఉండరు. కొంచెం అమాయకులు ఉంటారు, కొంచెం తెలివిగల వాళ్ళు ఉంటారు, రకరకాలు. ముఖ్యంగా ఎవడైతే, మనందరం తల్లులమే కదా, ఎవడైతే మతగ్గా ఉంటో వాడి మీద తల్లికి ఎక్కువ ప్రేమ. తెలివితేటలతో కమర్ తెచ్చుకుంటే వాడి మీద అంత ఉండదు. సమర్థత లేని వాడి మీద తల్లికి ప్రేమ. మన అలాంటి వాళ్ళమే. అలాంటి వాళ్ళు తల్లి ఏం చేస్తుంది? అందరినీ సమానంగా చూస్తున్నా కొంచెం తెలివి లేకుండా ఈ చేతిలో పడున్నవాడు ఎప్పుడైనా లేచి అమ్మా అని సహస్రనామం చదివితే చాలు వాళ్ళని ఏ కోరికతో వరం చేస్తే ఆ కోరికను తీరుస్తూ ఉంటుంది. ధర్మ సాధనకు ధర్మాలు మీకు తెలుసా? ధర్మార్థ కామ మోక్షాలు. వీళ్ళు ధర్మానికి సాధనకు ఆధారభూతమైన శరీరాన్ని, దేనివల్ల మనం ఈ ధర్మం ఆచరించగలం? శరీరం ద్వారా. శరీరాన్ని ప్రసాదించిన తల్లికి మించిన తత్వం లేదు అనే కదా మనని ప్రపంచంలోకి తెచ్చింది. కాకపోతే మన అమ్మ మనకు శరీరం వచ్చిందంతే. మనకు జ్ఞానం కలిగించే తల్లి ఆమె.
తల్లిని తండ్రిని ఆచార్యుని దేవతా స్వరూపంగా భావించటం వల్ల మనలోని దివ్యత్వమే వ్యక్తమవుతుంది. తల్లిని తండ్రిని గురువును భగవంతుడి స్వరూపంగా ఆరాధించటం వల్ల మనలో ఉండే ఏది దివ్యత్వం అంటే ఏందది? దైవశక్తి బయటికి వ్యక్తమవుతుంది, లేకపోతే వ్యక్తం కాదు. పాంచభౌతిక శరీరమే పరమేశ్వరికి ఆలయం. అమ్మవారు ఎక్కడుందయ్యా అంటే నీలో ఉంది, దీనిలో ఉంది, నీలో ఉంది, అందరిలో ఉంది, నాలో కూడా ఉంది అని చెప్పే స్థాయికి తెలుసుకోవటానికి జ్ఞానం కావాలి. అలా పాత్మయో దేవతా ప్రప్త లలితారుష్య విగ్రహ, ఈ ప్రపంచమంతా అమ్మ స్వరూపాలతోటి అమ్మ అంతర్గతంగా ఉండి బయట జనాల్ని ఆడిస్తూ ఉంది. ప్రతి పురుషుడు పరమేశ్వరుడు, ప్రతి స్త్రీ శక్తి అమ్మవారు. ఇలా భావన చేసుకుంటూ శక్తిని బయటకు రాకుండా మానవుడు సహజంగా భోగలాలుస్తుంది. అన్నీ వీటిల్లోనే పడిపోతుంటాం. ఎంత విన్నా కూడా ఆచరించాలనిపించదు. మన వల్ల ఏమవుతుందిలే అనుకుంటాం. అట్లా కాకుండా భోగలాలుచుడు, దిగులు లేకుండా తిండి తిని నిద్రపోయే వసతి ఉంటే అతనికి ప్రపంచంతో ప్రమేయం ఉండదు. ఇలాంటి ప్రపంచంలో ఇది ఏం లక్షణం? బండారుడి లక్షణం. కావో పీవో మజా కరో, నిద్రపోతూ ఉండవు, వండుకున్నాను తినాలి ప్రతివాడు చేసేదనే జ్ఞానం రాదు. నేనే కష్టపడుతున్నాను, నేనే చూస్తున్నాను, నా వల్లే అవుతుంది అనుకుంటామే మనం. బండాల్సిన సోమరతనము, మొద్దుతనము, తర్వాత రక్త మాంసాలతో కూడుకున్న నా శరీరమే గొప్ప, ఇంకా అహంకారము, ఆవేశము, ఎప్పుడు దుష్ట బుద్ధులతో ఉండటము, లేకపోతే మొద్దులాగా నిద్రపోతూ సోమరితనంతో ఉండటము బండాసుడి లక్షణాలు. ఈ బండాసుర వధలో ఉన్న ఈ బండాసురుని సంహరిస్తే గాని లోపల ఉండే లాలిత్యం అంటే ఏదైతే దివ్యమైన దైవశక్తి ఉందో దాన్ని ఎలా బండాసుద్రలో ఉన్న పరమార్థం ఇదే. ఆ బండాసుని సంహరిస్తే గాని మనలో ఉండే దైవశక్తి బయటికి రాదు. అయితే దీనికి ఏం చేయాలి మేము? లోపల ఉన్న చిదగ్ని అంటే అందరిలో ఉంటుంది చిచ్చక్తి. ఆ చిచ్చక్తిని మహాయాగం ద్వారా ఏ యాగం చేయాలి? మహాయాగం. ఏ యాగం? ప్రతి క్షణం దాన్ని చెత్త వస్తూ ఉంటుంది, తిమ్మి బయటకి పడేస్తాం. చెత్త వస్తూ ఉంటుంది, తిమ్మి బయట. అంతే కదా. మనం ఒక రోజు ఇల్లు సరిగ్గా బయట చిమ్మకపోతే బయట అంతా చెత్త వేరుకొని ఉంటుంది. మనిషి యొక్క జీవితం కూడా అంతే. అందుకోసం ప్రతిరోజు అనుష్ఠానం చేయవలసిందే. బద్దకిచ్చటానికి వీల్లేదు. శరీరం సహకరించదనుకున్నా సరే కాళ్ళు చేతులు కడుక్కొనైనా, మంత్రజపం లేదు, బట్టలు మార్చుకొనైనా ఎలాంటి స్థితిలో మటుకు అనుష్ఠానాన్ని మానటానికి వీల్లేదు. అందుకు గురువు కావాలి. నేను వాళ్ళకి ఏం లేను, బద్ధకంగా పడుకోవడానికి వీళ్ళే. ఎప్పుడైతే మంత్రమననం చేస్తున్నా, అది మహాయాగం చేస్తుంటామో అంతర్ముఖ సమారాజ బహిర్ముఖ సుదర్లభ అని చెప్పినట్టు సహజంగా బహిర్ముఖమైన ఇంద్రియ సంతతిని అంతర్ముఖంగా చేసుకొని అతీంద్రియ అంతరిక సాధనాన్ని ఒక్కసారి చెవి చూస్తే బయట కనిపించే పటాటోపమంతా సారహీనం అనిపిస్తుంది. ఇలా అమ్మ యొక్క స్తోత్రాన్ని నిద్రపట్టలేదనుకో, నిద్రపట్టలే, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి పడుకున్నప్పటి నుంచి. ఓకే, ఏం చేయాలి? ఓం శ్రీమాత్రే నమః. ఓం లోపల ఇంకా ఈ గుడ్డలు మంచము ఇవేవి కనిపించవు. అమ్మ స్వరూపాన్ని ధ్యానతెత్తు ఆ రూపాన్ని తెచ్చుకోవటానికి రాదు. రూపం చూస్తున్నంతసేపు ఎదురుకుండా కనిపిస్తుంది. ఎప్పుడైతే కళ్ళు మూసుకున్నామో ఏం కనిపించదు, చీకటే, అంధకారంలో పడి ఉంటుంది మనం. అందుకోసం కొన్నేళ్ళు ఎదురుగుండా పటం పెట్టుకొని చూడాల్సిందే. చూస్తూ 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 ఉంటే ఆ చూసే రూపం నువ్వు అయిపోతావు. ఎట్లయితే భ్రమరంలాగా. భ్రమరం చూడండి, గొంగళ పిరుగు చుట్టూరా తిరిగి 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 ఆ గొంగళ పిరుగు ఏమవుతుంది? ఇది తిరిగితే చాలు. అలానే అమ్మ నామాన్ని తలుచుకుంటూ 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 ఎప్పుడైతే మనం పడుకున్నా మనకేం అవసరంలే. అలా ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పిలుగుతుందో ఆ పేర్లన్నీ హయగ్రీవుడు అశ్వకంఠం నుండి ఆతువుగా వెలువడాయి. ఎక్కడ వెలువడ్డాయి? లలితా సహస్రనామంలో. ఒకటా రెండా ఎన్ని పేర్లు?
లలితా సహస్రంలో ఎవరు అగస్త్యుడు రాముల వారికి ఆదిత్య హృదయం బోధించాడు, ఉపదేశం చేశాడు. ఇప్పుడు రావణాసురుడు కూర్చున్నప్పుడు ఈయన బలహీనుడు అయిపోయినాడు. ఎవరు? రాముల వారు. నేను అసలు యుద్ధం చేయలేను. మనం కూడా అంతే, నా వల్ల కాదు, అనవసరంగా ఈ జపం తీసుకున్నాను. తలకాయ నెత్తి అమ్మ దగ్గరికి పోయి పని పడి అడిగేలా తీసుకున్నాం. నా బొంద ఈ జపం వల్ల ఏం ఉపయోగం, ఏమి వేస్ట్ అని నీరసంగా కూర్చొని ఉన్నాడు ఆయన. నేను చెయ్యలేను. వాడు చూడకపోతే బోలెడు బలమే గలవాడు, అతి బలవంతుడు, చాలా పెద్దవాడు కూడా శ్రవణం బ్రహ్మ, సామాన్యుడు కాదు. ఆయన్ని నేనేం చేస్తాను, నేను మానవ మాత్రుడని ఓ నిస్తేజ వచ్చేసింది ఆయన రాముల వారికి. వచ్చేటప్పటికి నిస్తేజం వచ్చేటప్పటికి అప్పుడు ఈ పక్కన ఉన్న వాళ్ళు ఎవరు? విభీషణుడు వాళ్ళు ఉన్నారు కదా ఈయన పక్కన. విగ్రుడు, విభీషణుడు వీళ్ళందరూ ఆలోచించారు, అసలు ఆ నాయకుడు అట్లా అయిపోతే మిగతా వాళ్ళ ఏముంది, తోకదాడిచ్చి వెళ్ళిపోవు, ఏం చేయాలని తోని. అప్పుడు ఈ విభీషణుడికి తోచింది, ఆయన ఎందుకు నీరసపడిపోతాడు, ఆయన కాకపోతే కాసేపు స్తబ్దు అయిపోయినాడు. కాబట్టి అగస్త్యుల వారిని పిలిచి ఈయనకు ఉపదేశం చేస్తే ఆదిత్య హృదయం, ఈయన నిమిషాలు తట్టుకుంటాడు, ఆయనే గురు అన్నాడు. ఆయన పోయి స్తోత్రం చేసి తీసుకొచ్చారు అగస్త్యుల వారు. అటు దగ్గరేగా దక్షిణాదిలోనే ఉంటాడు, మనకు దగ్గరగానే ఉంటాడు పైన అగస్త్యుల వారి. సరే పిలిచేటప్పటికి ఆయన వచ్చాడు. నన్ను ఎందుకు పిలిచారు ఏంటని. ఏందో నిన్నెందుకు పిలిచేది, మహానుభావుడు కేవలం పరమాత్మ స్వరూపం అని తెలిసింది ఎవరికి, విభీషణుడు ఒక్కడికే. పరమాత్మ స్వరూపం ఇంత భగవంతుడే, నిష్కాయితం అయిపోతే ప్రపంచంలో మనం ఏం చేయగలం అనేటప్పటికి ఏం లేదులే, అది కాస్త చీకటి కమ్మింది, ప్రపంచంలో ఉండేటప్పుడు అందరికీ వచ్చింది, అది అందరికీ అవుతాయన మహానుభావుడు కాబట్టి వెంటనే తట్టుకున్నాడు. తలుచుకున్న వెంటనే అగస్త్యుల వారు వచ్చాడు, ఆదిత్య ఉపదేశం చేశాడు. వెంటనే తిప్పుకున్నాడు. తిప్పుకొని ఆదిత్యుని ఎందుకు ఉపాసన చేయాలి? ఆదిత్యుడు అంటే ఎవరు? సూర్యుడు. ఎప్పుడైతే సూర్యుని ఉపాసన చేసే మానవులందరూ చేయాలి చేశాడు, అప్పుడు వెంటనే ఈయనకు ఆ చీకటంతా పోయి లోపల ఉండే చీకటి మంచి. మీకు సూర్య ఉపనిషత్తు ఇలా మీరు బయట ఉంది, సూర్యనారాయణని ఉపాసన చేసేప్పటికీ అంతరంగంలో ఉండే ఆత్మసూర్యుడు ప్రకాశిస్తాడు. ఎప్పుడైతే ఆత్మసూర్యుడు ప్రకాశిస్తాడో ఈయనలో తేజెత్తుంది, విపరీతమైన తెచ్చింది. అది అగస్త్యుడు వల్ల. అందుకని అగస్త్యుడు గురువు ఆయన రాముల వారికి. అందుకని ఎప్పుడైతే మనకు తమందము, బద్ధకము, మనసులో కంతర్యాలు వస్తే గురువు దగ్గరికి వెళ్ళాల్సిందే, వెళ్ళి వెంటనే పోగొట్టుకోవాలి. లేకపోతే మనం చేసే మంత్ర జపం ముందరికి పోలేదు. అందుకు గురువు కావాలి. ఏ మంత్ర జపం చేస్తున్నా ఎంతలో మనిషిలో ఏమాత్రం డెవలప్మెంట్ రాలేదంటే నువ్వు అది సరిగ్గా చేయటాల, నీలో మబ్బు కమ్మిపోయింది. ఆ మబ్బు పోగొట్టేవాడు గురువు. నీలోనే ఉంది, వెలుతురంతా నీలో ఉంది, కాకపోతే వచ్చిన మబ్బును చక్కగా తీసేవాడు. అలా తీసేస్తాడు రాముల వారికి. అలా అంటే ఆయన వచ్చి ఎవరిని అడిగాడు? షార్ప్గా ఉండాలి మీరు, అయగ్రీవుల వారిని అడిగాడు అగస్త్యుడు. సరే, ఆదిత్య హృదయం రాముల వారికి ఆదిత్య హృదయం ఉపదేశించిన అగస్త్యుడు లలితా సహస్రంలో శ్రోత కావటం గమనించదగ్గ విషయం. అందుకని అశ్వగంభీర స్వరంతో హయగ్రీవుడు వివరిస్తుంటే ఈయన ఏకకంఠాగ్రాకి అగస్త్యుడు ఇంటూనే తెలుస్తుంటున్నాడు. ఇది ఫస్ట్ ఎవరిని స్తోత్రం చేశారు ఈ లలితా సహస్రనామాన్ని? హయగ్రీవుడు, పిన్యాది వాగ్దేవతలు. వాళ్ళు ఎంతమంది? 8 మంది. 8 మంది మనకు లలితా సహస్రనామంలో తగ్గమాల్లో వచ్చిలే. బాణిని, చాతుని, బాణిని, కేపని, వారాహి, మహేంద్రి, చాముండే, మహాలక్ష్మి, వాళ్ళు 8 మంది. అరుణే, దేని, విమలే, వాళ్ళు
8 మంది ఫస్ట్ అమ్మవారిని, ఆ వాగ్దేవతలు అంటే నోటిలో నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళే అమ్మవారిని స్తోత్రం చేస్తారు ఫస్ట్. మీన కాదు, హయగ్రీవాల వారికి తర్వాత ఉపదేశమైంది. ఫస్ట్ వచ్చింది అది వాగ్దేవతలు అమ్మవారి ఎదుట గానం చేశారు. శ్రీ లలితా సహస్రం కేవలం స్తోత్రం కాదు, గొప్ప శాస్త్రం కూడా. దానిలో లేనిదేది లేదు, అన్నీ ఉన్నాయి లలితా సహస్రనామంలో, లేనిదంటూ లేదు. భక్తితో పఠించేందుకు అది స్తోత్రంగాను, పరమార్థ చింతనతో పరిశీలించేది కాదు శాస్త్రంగాను ఉపకరిస్తుంది. సరే, భక్తితో మనం ఆ భావన ఈ భావన గమ్య భావాన్ని తారిక అమ్మ నా కష్టాలని బహుతాది బహుటి ఇది బహుతా అని అడుగుతాం. అచ్చం భక్తేనా? కాదు. ఏదైతే భగవంతుడు పరమాత్మ స్వరూపం ఎక్కడుందని జ్ఞానంతో తెలుసుకోవటానికి కూడా పరమార్థ చింతన అంటే అది. దానికి కూడా లలితాసహస్రనామంలో ఈ శాస్త్రం. అయితే శ్రీమాత, దీనిలో ఏమేమి ఉన్నాయి? శ్రీమాత ఆవిర్భావం, తర్వాత లోకోత్తర లావణ్యం, ఆ తర్వాత ఆమె పరాక్రమం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, తర్వాత సూక్ష్మరూపంలో పరమేశ్వర స్వరూపం, భావనామయ స్వరూపం, సత్యక్ర దర్శనం, ఏమేమి ఉన్నాయో చెప్తున్నారు. ఇలా శారీరక మీమాంసకు సంబంధించిన విషయాలు దేవీపరంగా చెప్పుకుంటూ చివరకు శివశక్తి సాహిత్యంతో, శివశక్తి సామరస్యంతో ఆత్మ సాహిత్యాన్ని ప్రసాదించే ఈ రహస్య నామశాస్త్రం. దీనిలో ఒక్కొక్క ఆవరణ చెప్తున్నాడు. అయితే మొదట 20 శ్లోకాలను ఏం చెప్పారు? లావణ్యలహరి, లావణ్యం అమ్మవారి సౌందర్యాన్ని మొదటి 20 శ్లోకాలు. తర్వాత 20 శ్లోకాల్లో వైభవం, అమ్మవారి యొక్క వైభవం. తర్వాత 20 శ్లోకాల్లో భావన, ఎట్లా భావన చేయాలి అని మొత్తం. తర్వాత 20 శ్లోకాల్లో ఆనందం, ఈ భావన చేసే ఎలాంటి ఆనందం పొందుతాం. తర్వాత ఇట్లా చైతన్యం 20 శ్లోకాల్లో, తర్వాత 20 శ్లోకాల్లో. తర్వాత 20 శ్లోకాల్లో సాలోక్యలహరి, సాలోక్యం ఎట్లా తెలుసుకోవాలని. తర్వాత 20 శ్లోకాల్లో సామిత్యం. తర్వాత 20 శ్లోకాల్లో సారూప్యం, తానే కావటం అమ్మవారి రూపంగా. ఇలా చేసింది ఆ చెప్పిన భ్రమరికి అమ్మవారితో తిరిగి అమ్మవారిలాగా మారిపోవటం. తర్వాత స్థాయిత్యం, చివరికి ఆత్మానందంలో నిలుతాం. ఇట్లా ఒక్కొక్క పార్ట్ని 20 శ్లోకాలుగా తీసి 9 ఆవరణాలుగా మార్చారు. ఈ 9 ఆవరణాలు శ్రీచక్రంలోని 9 ఆవరణాలు తొంగి చూస్తున్నట్టు చూస్తుంది. శ్రీచక్రంలో 9 ఆవరణాలులే ఒక్కొక్క ఆవరణ. తర్వాత చెప్తాం మళ్ళీ. శ్రీ విద్యకు శ్రీ చక్రానికి సన్నిహిత సంబంధం ఉంది. శ్రీ విద్య మంత్రం. ఇప్పుడు మీరందరూ ఉన్న శ్రీ విద్యా పరంపరలో శ్రీచక్రమేమన్నా యంత్రం. ఈ రెండింటిని కలిపేది తంత్రం. అంటే శ్రీచక్రంలో రేఖాకారంలోనూ, సహస్రారంలో సూక్ష్మ రూపంలోనూ అమ్మవారి కనిపిస్తుంది. శ్రీచక్రం రేఖాకారం, సూక్ష్మ శరీరం ఎక్కడో సూక్ష్మ స్వరూపం సహస్రనాథంలో గోచరిస్తుంది. ఇలా నామాలన్నీ ఆత్మనామాలు. పరమేశ్వరి పేరిట మనలోని పరతత్వాన్ని భావింపచేస్తున్నాం. శ్రీచక్రం కూడా శరీరంలోని 6 చక్రాలకు పైన 1000 రేకులతో వెలిగే సహస్రార కాంతిని వెదజల్లుతున్నది. సకల దేవతా సందర్శనం ఈ సహస్రనామం వల్ల చూడవచ్చు. ఆఖరి మూలాధారంలో నిద్రాణంగా ఉండి కుండలిని మేల్కొల్పి మేరు చివరకు పయనించి లలాట స్థలం పైన ఉన్న సహస్రాన్ని తీకేరి అందులోని అమృతాన్ని ఆప్యాయంగా మర్చుడు మానవుడు మృత్యుంజయుడవుతాడు. మరణించే శరీరం మరణించినా నశించినా మరణించని అమరత్వాన్ని గర్తించడమే ఆత్మవిద్య. అది ఆత్మవిద్య అంటే ఏంటంటే మరణించే శరీరాన్ని నశించినా మరణించని అమరత్వాన్ని దర్శించడమే ఆత్మవిద్య. సాత్వికమైన సాధన, పరమ పావనమైన భావన, నిర్మలమైన హృదయం, నిశ్చలమైన మనస్సు,
వీటితో ఈ నామాలను పఠిస్తే స్తోత్రం చదివేటప్పుడు వచ్చే ఆనందంతో పాటు శాస్త్రజ్ఞానం కూడా కలుగుతుంది. ఎన్నో ఏళ్ళు సహస్రనామం చదువుతూ ఉంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు కోటి సహస్రనామం తిప్పి చేసేటప్పుడు జ్ఞానం వస్తుంది, శాస్త్రజ్ఞానం మనలోనికే, బయట నుంచి ఎక్కడి నుంచో కాదు. కోటి దేశంలో ఊరికనే చేసుకోవటం కాదు, కనీసం తెలుసుకోవాలనే బుద్ధి అయినా ఏర్పడుతుంది. ఇలా లలితా సహస్రనామం శాస్త్రం అనేందుకు ఒక నిదర్శనం ఉంది. ఏందని నిదర్శనం? ఈ సహస్రనామంలో ఒకసారి వచ్చిన నామం మళ్ళీ రిపీట్ కాదు. చూసుకోండి, ఈ నామంలో ఒక్క నామం కూడా రిపీట్ కాదు. ఒక నామానికి అసలు ఇదే ఉండదు. అలా సహస్రనామ సహస్రంలో ఏ నామం కూడా 2 సార్లు రాదు. ప్రార్థనకు, పారాయణానికి మంత్రసారంగా, యంత్రసారంగా, తంత్రసారంగా విపరీకరించే విజ్ఞాన సరస్యం నామ సహస్రం. జగదేక మాత ఎవరిని కటాక్షిస్తే అతడు రిక్తి అవుతాడు. ఆమె అనుగ్రహం కావాలంటే ఆమె నామాలను స్మరించాలి, ఆమె రూపాన్ని ధ్యానించాలి. అయితే ఆమెకు నామం లేదు, రూపం లేదు. నామరూప వివర్జిత. నాదంలో నామపారాయణ ప్రీతితో ఆమె తాత్కరిస్తుంది. అందుకోసం మనందరం సామూహికంగా సహస్రనామం చదువుతుంటాం అనుకోండి, ఒకసారి కళ్ళు మూసుకొని తింటే అక్కడ అమ్మవారు ఉన్నట్టు అనిపిస్తు. ఇది కూడా మనం రూపం పెట్టుకున్న ఆనందం వస్తుంది. ఏ పేరుతో పిలిచిన పరాశక్తి ఒకే తిచ్చెత్తామె. పామర జనులు అంకాళమ్మ, పోలేరమ్మ, నాంచారమ్మ అని ఏవేవో పేర్లతో జగజ్జనని తమకు తోచినట్లు భావించి సేవించారు. అన్నిటికీ శక్తి ప్రధానం. శక్తి భక్తి ఉంటే కానీ ఏది చేయలేదు. శక్తి పరమేశ్వరి, కర్వేశ్వరి. శక్తి గలవాడే కర్వేశ్వరుడి. పరమేశ్వరికి పరమేశ్వరునికి భేదం లేనట్టే శక్తికి శక్తి గలవాడికి భేదం లేదు. శక్తి సూక్ష్మం. తల్లి అనుగ్రహం లేదనే ఏ సాధనాలు ఫలించవు. ఏ సాధన చేయాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాల్సిందే. శ్రీమాత్రే నమః అనే పరమేశ్వరుని ఆరాధించటమే ఆత్మ సాక్షాత్కారానికి ఏకైక మార్గం. నాకేం చదువు రాలేదే, నేనేం చదువుకోలేకపోతున్నాను దిగులు పడక్కర్లా. ఓం శ్రీమాత్రే నమః అయితే గురువు దగ్గరికి వెళ్ళి అదైనా తీసుకోవాలి. ఎప్పుడైతే గురువు అనుగ్రహంతో మనం ఆ మంత్ర జపం తీసుకుంటానో అది అమ్మవారి దగ్గరకు పుష్టి అయిపోతుంది. ఆత్మజ్ఞానాన్ని సాధించడం తర్కబుద్ధికే సాధ్యం కాదు. వాదోపవాదాలకు ఆస్కారమే లేదు. అమ్మవారు ఉందంటే చూపికంటే నీలో ఈ మాట పలికిస్తుంది ఆమె. నీలో లేని నువ్వు మాట్లాడలేవు. లోపల ఆమె కూర్చొని ఉంటేనే మనకు వాక్కు మాట వస్తున్నది రైతు. ఆమె శ్రీమాత అంటే తొలి కొలత శ్రీమాత లలితా పరమేశ్వరి. ఈ లలితా సహస్రనామం మాతృమూర్తిని స్మరిస్తూ మాతృనామంతో ఆరంభిస్తుంది. మొట్టమొదటి నామం శ్రీమాత. మాతృభావంతో దేవిని ధ్యానించటం వల్ల సామాన్యంగా ఉపాసనలో తల్లి భావంతో నీకు ఎప్పుడు చెప్తా నేను, అమ్మ అమ్మ అని పోతే పిల్లవాడు ఏ తప్పు చేసినా, ఏడ్చినా, ఏదైనా తిచ్చి పనులు చేసినా ముందర మురికి పూసుకొని ఇచ్చినా, స్నానం చేయడం దెబ్బలు కొట్టి స్నానం చేయించి కూర్చోబెట్టి వెంటనే అలంకరణ చేసి ముద్దు పెట్టుకునే తల్లి. అంతే కదా. అలాగే ఈ ఉపాసన చేసేటప్పుడు పొరపాట్లు, ప్రమాదాలు, తప్పడట్లు, ఇక్కట్లు రాకుండా శ్రీరామరక్షగా లభిస్తుంది మనకి నామం కింద. ఈ సహస్రనామం చదివేటప్పుడు ఏమన్నా తప్పప్పులు చేస్తుంటాం, అవన్నీ శ్రీరామరక్షలాగా మనల్ని శ్రీమాతను నమ్మి ఆరాధించిన వారికి ఆమె కారుణ్యం, వాత్సల్యం, అనుగ్రహం తప్పక లభిస్తాయి. పరమ రహస్యమైన విషయం ఇది. ఇది మనకు బోధపడేది కాదని తొలగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు బాధపడద్దు, నాకు ఎందుకు తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉండాలి. కానీ తెలిపే ఆమె కదా. ఇలా ఇప్పుడు మనకు శ్రీచక్రంలో ఎలా ఉంటుందంటే
పైవేమన్నా 4 కోణాలు కింది ఇట్లా ఉంటాయి. కిందనేంటి 5 పైకి. దీనిలో 4 కోణాలు, పైకి వెళ్ళే 4 కోణాలు పరమేశ్వర స్వరూపాన్ని సూచిస్తాయి. కింద 5 కోణాలు పరమేశ్వరి నివాసాన్ని సూచిస్తాయి. ఇవి 2 అదే ఒకదానితో ఒకటి చుచ్చుకొని పోయి బిందువుని ఏర్పరిచినట్లు కనిపిస్తుంది. అదే శివశక్తి కనైక్యం. ఇందులో 9 ఆవరణాలు ఉంటాయి శ్రీచక్రంలో. మీకు ఎప్పుడు చెప్తా, త్రైలోక్య మోహన చక్రం. బయట ప్రపంచంలోనే లెక్కి ఈ భగవద్ధ్యానంలోకి వెళ్ళాలి అంటే ఏం చెయ్యాలి? మహాలావంచ త్రైలోక్య మోహన చక్రంలోని లావణ్య సేవజ నుంచి లోపలి సర్వానందమిందులోని శివశక్తి సమైక్యం వరకు శ్రీ లలితా సహస్రనామం మనల్ని చేపట్టుకుని లోపలికి నడిపిస్తుంది. ఒక్కొక్క చక్రాన్ని ఎట్లా దాటాలని నువ్వు పడక్కర్లా. ఈ బయట ఉండే మోహం ప్రతిదీ ఆకర్షణే. ప్రతి దాని మీద బయట ప్రపంచంలో ఉన్నవేంటి? కామక్రోధలో కంటే ఎన్ని రోజులు మీరు మెసేజీలు విన్నారమ్మా? ఒక్కళ్ళు చెప్పలా. బయట ప్రపంచంలో ఉన్నవన్నీ ఒక్కొక్క దాన్ని త్రైలోక్యమో ఉన్న చక్రం అంటే అది అరిషడ్ వర్గాలతో ముడికిపోయి ఉంటాము. దీనిలో నుంచి ఒక్కొక్క ఆవరణాన్ని దాడుతూ లోపల ఎక్కడ బిందు స్థానం దగ్గర ఉన్నది సర్వానందమయ చక్రం. దాన్ని చేరటానికి ఒక్కొక్క చక్రం మొదటిది త్రైలోక్య మహాచక్రం నుండి తర్వాత పరిపూర చక్రం, ఆ తర్వాత సర్వ సంక్షోభణ చక్రం, సర్వ సౌభాగ్యదాయక చక్రం, తర్వాత సర్వార్ధ సాధక చక్రం, సర్వ జట్టాకర చక్రం, సర్వ రోగహర చక్రం, సర్వ సిద్ధిద్దల చక్రాలను దాటి సర్వానందమయ చక్రం రా. ఒక్కొక్కటి దాటినట్టు నీకేం గుర్తు? నీ మనసే నీ గుర్తు. మునుపట్లాగే ఇక్కడ ఎన్ని రకాల ఆభరణాలు పెట్టినా, ఎన్ని రకాల బట్టలు పెట్టినా, ఎన్ని రకాలు పెట్టినా మనసు చెలించదా? నువ్వు అనుభవికవా? ఇంకేమక్కర్లేదా? కానీ దేని మీద నాకు కరిగెత్తదు. ఒక్కొక్క స్థితి దాటటానికి నీ మనసే నీకు అనుభవాన్ని చేకూరుస్తుంది. నువ్వేగా ఈ జపం చేస్తూ డీప్గా వెళ్ళే కొద్దీ ఆ లోపల ఉన్న ఆనందాన్ని పొందాలనేది జిజ్ఞాస ఉంటుంది. అని బయటకి నువ్వు ఎప్పుడైతే ఏమి ఒక్కర్లేదమ్మా నాకొద్దు అనుకుంటావో నీకు విరక్తి పడేటట్టు నేను ఎప్పిన పడేస్తున్నావు భోగాలన్నిటికీ. నాకేం వద్దమ్మా, ఏదో ఒకటి పర్వాలేదులే అమ్మ, అట్లంటే ఎట్లా కుదురుతుంది అని మన అమ్మ అంటులే. అట్లా అమ్మవారి కూడా మనం ఎప్పుడైతే సర్వాన్ని ఒక్కొక్క ఆవరణాన్ని దాటుతూ ఏ ఆశ లేకుండా, ఏ కోరిక లేకుండా, అంటే కోరికలు రావటం తప్పు, ఏ కోరిక ఉండాలి? ఇంకా అక్కడే ఉన్నారే. సర్వానందాన్ని పొందే స్థితికెళ్ళాలమ్మా నేను. నాకు దానికి అడ్డం రాకుండా చూడమ్మా, అమ్మ దానికోసం పరిగెత్తాలి. అది అప్పుడు అవుతుంది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క అనుభవాన్ని పొందుతూ వదిలేయాలి. ఇప్పుడే మనం వదలక్కర్లే. అమ్మను పట్టుకుంటే అమ్మే మనల్ని దాటిస్తుంది ఒక్కొక్క ఆవరణాన్ని. ఆమెను పట్టుకుందే విధానం చెప్పేవాడి గిరి ప్రయత్నం తానదే భక్తిని మనది. ఇవన్నీ బీజాక్షరాలే. లలితా సహస్రనామంలో ఉన్నవన్నీ బీజాక్షరాలే. కానీ వీటి కూర్పును బట్టి మన శరీరంలో మనసులో మార్పు వస్తుంది. ఆ అక్షరాల కూర్పుని చూస్తావా? లలితా సహస్రనామ అక్షరాలు ఆ కూర్పును బట్టి మన మనసులో మార్పు వస్తుంది. అయితే ఇది ఉత్తమ మార్పు ఎట్లా అవుతుంది? రాదు. కాబట్టి మన దృష్టి కూడా దాని మీద ఉండాలి. మహర్షులే మంత్రద్రష్టలు కాగలరు. మహర్షులు మానవ కళ్యాణం కోసం కూర్చిన మంత్రరాజాలు గాయత్రి, ఈ విద్య, షోడశాక్షరి, పంచదశ తర్వాత వచ్చే షోడశాక్షరి, పంచదశాక్షరి,
పంచాక్షరి క్రక్షరి. ఇలా పైనుంచి కింది చెప్పాడు, మనం కింద నుంచి పైకి వెళ్ళాలి. క్రక్షరి, పంచాక్షరి, నవాక్షరి, గణపతి. త్రివిద్యా పరంపరలో ఏంటి? పంచదశి, పంచదశి బాల మధ్యలో పంచాక్షరి, పంచాక్షరి బాలమంత్రం. పంచాక్షరి తర్వాత బాల తర్వాత గణపతి, తర్వాత నవాక్షరి, తర్వాత పంచదశి. తర్వాత పంచదశి చేసేటప్పుడే పంచదశి అయిపోయినప్పుడు దక్షిణాము, తర్వాత షోడశి, తర్వాత తిరుమంత్రం, సర్వానందం వైకప్టానికి తిరుమంత్రం ద్వారా ఇక తేనదే గురువే మన లోపల ఉండేది. ప్రతిదీ గురువే, భగవంతుడికి తేను సర్వానందం. ఇట్లా ఒక్కొక్కడి పూర్తి చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ చేసి శ్రీచక్రంతో ప్రమేయం లేకుండానే ఈ స్తోత్రాన్ని చదవవచ్చు. శరీరమే శ్రీచక్రం అని భావిస్తే చాలు. ఈ శ్రీచక్రం ఎక్కడ ఉందయ్యా అంటే, బయట నమూనా ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఏం చేస్తాను? ఫస్ట్ ఇల్లు కట్టుకోవాలన్న వెంటనే ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ వేయించుకొస్తాం. ప్లాన్ వేయించుకొచ్చి ఏం చేస్తాము? శాంక్షన్ చేసుకుంటాం మున్సిపాలిటీకి వెళ్ళి. ప్లాన్ అప్రూవల్ చేసుకోము, ఆ అప్రూవలే గురువు. అర్థమైందా? అట్లా త్రిచక్రాన్ని పెట్టుకొని దాన్ని చూస్తూ చేస్తూ ఈ శరీరంలో ఉండే త్రిచక్రంలో ఒక్కొక్క చక్రాన్ని దాటడానికి నువ్వు కర్మ చేయాలి. తత్కర్మ ఎట్లా చేయాలి? నిష్కామమైన భావంతో చేయాలి, ఏ కోరికలకుండా. ఇలా చేస్తుంటే శ్రీచక్రం ఎక్కడ ఉందయ్యా అంటే ఏం చదువుతారు? శరీరమే శ్రీచక్రం అని భావిస్తే చాలు. పంచభూతాలలో, పంచ తన్మాత్రలలో, పగటిలో, రాత్రిలో, సంధ్యలో, చిగులలో, నక్షత్రాలలో అంతటా ఆమె సిద్ధిలక్ష్మి. శబ్ద స్పర్శ రూప రసగంధాల్లో ఆమె ఐశ్వర్యాన్ని భావిస్తే మనలో స్పర్శనమైన వాక్కు రాదు. ఇప్పటిదాకా చిన్నప్పుడు తెలియక పిచ్చి పిచ్చి తిట్లు చేసి ఎట్లంటే అట్లా ఉన్నవాళ్ళం. ఈ సాధన పెరిగే కొద్దీ అసలు లోపల నుంచి పరిచయమైన వాక్కు తిట్టే బాటే రాదు. తెలియదు అనుకో, వాడి విద్య చెత్త నా మీద పడుతుంది. చెత్త పడే కొద్దీ కడుక్కోలేక అల్లాడుతాం. ఇంకా లోపలికి ఎప్పుడు వెళ్తా? బయట కడుక్కోవటానికే కరిగిపోతుండే చెత్త. అందుకోసం ఎవరిని తిట్టడం ఎందుకు, ఆ చేత నేను తెచ్చుకోవటం ఎందుకు? అయితే మనం చూడాల్సి వస్తుంది. ఇందాక నేను ఒక విషయంలో అన్నా, మరి మురుక్కాలు ఉంటుంది, అది తొక్కకుండా ఎట్లా? ఒకవేళ తొక్కాల్సి వస్తుంది, ఏం చేస్తాం? దారి వెళ్తాను, దాటలేకపోతే కడుక్కుండాలి అంటే. అలా మనలో ఏమవుతుంది? స్పర్శమైన వాక్కు రాదు. ఎప్పుడు? సాధన తెలియకూడదు. మనం అనుభవించే స్పర్శలో పరమేశ్వరుడి భావన ఉంటే మనస్సు నిర్మలమైపోతాం. మనం అనుభవించే స్పర్శలో, ఇందాక స్పర్శ అన్నా, చర్మం అంటే ఎట్లా? అది చర్మం కాదు, స్పర్శ. చర్మం ద్వారానే కదా స్పర్శ. ఇప్పుడు కొత్తగా భార్యాభర్త పెళ్ళి అయిన వాళ్ళు ఉన్నారు, ఉంటే వాళ్ళు ఒకళ్ళ చేయి ఒకళ్ళు వదలరు. ఏమొచ్చింది? అబ్బాయి వీళ్ళకంటే స్పర్శలో ఆనందం. మీరందరూ అట్లా అనుభవించి వచ్చిన వాళ్ళే. జనరల్గా అది సహజమైన విషయం. అది స్పర్శ. ఆయన చేయి పట్టుకుంటే బాగున్నాయని, ఆయన తాకితే బాగున్నాయని ఈమె కనిపిస్తుంది, ఈమెని పట్టుకుంటే బాగుందని వాడికి కనిపిస్తుంది. ఎందుకని? అలా ఆ స్పర్శను అమ్మ స్పర్శ ద్వారా మనం అనుభవించాలి. ఎప్పుడు జరుగుతుంది అమ్మ స్పర్శ? మనం అనుభవించే స్పర్శలో పరమేశ్వరి భావన ఉంటే మనస్సు నిర్మలం అయిపోతుంది. అద్భుతం. అమ్మను తలుచుకుంటే చాలు, అనక ఈసారి నిర్మల పైకి విపరీతమైన ఆనందం. ఎక్కడి నుంచి వచ్చినది? పుట్టిన బిడ్డ చూడండి, దుంప దగ్గర వాడికి ఏం తెలుసు? కడుపులో నీ బయటకు వచ్చిన వాడికి వాళ్ళ అమ్మ తాకితే చాలు ఇట్లా ముడుచుకుంటూ అమ్మ పొత్తుళ్ళలోకి వెళ్ళిపోతాడు. ఎవరైనా నేర్పిచ్చారా? అలాగే ఎప్పుడైతే అమ్మ భావనలో మన ఇదై
మన భావన కలిసిపోతుందో అమ్మ స్పర్శతో స్పర్శ భావన చేసుకోవాలి. స్పర్శతో ఎప్పుడైతే మన భావన కలిసిపోతుందో అమ్మ స్పర్శతో, అప్పుడు మన మనస్సు ఆనందంతో మనసు నిర్మలంగా అయిపోతుంది. అది సాధనకి సాధన ఊరికనే రాదుగా, ఊరికనే వస్తుందా? ఏది దేవుడు ఇంకా కనగే పట్టుబడి అల్లాడతాడు. ఆలి చెప్పింది. మరి మనం ఎన్నిటికేస్తే ఆ చెత్తలో నుంచి బయటికి వచ్చి ఈ స్పర్శను అందుకుంటాం. స్పర్శను తలుచుకుంటే చాలు ఒళ్ళు గొంతుపుడి అందరిలో నీళ్ళు కారిపోతాయి. అమ్మ భావన మన లోపల ఉదయెత్తి దేమవుతుంది మన నచ్చవచ్చు ఉండగా తిరిగి తెలియక పిచ్చిమహాల్లాగా పెద్దగా అరుచుకొని పరుస్తామని సరే ఎంత హాయిగా ఉందో అనుకుంటామే. ఆ హాయి కోటమేగా గబగబా పనులు చేసుకొని పరిగెత్తేది ఊరుకునేనా? అలాంటి స్పర్శను ఏ పని చేస్తున్నా ఇది నేను చేయటం లేదు, నాలోని పరమేశ్వరి చేయిస్తుంది అనే నిర్ణీత నైవేద్య భావంతో ప్రతిదీ నేను చేస్తున్నానంటే ఇవాళ నాకు భయం వేసింది. 4 ఏళ్ళు అయిపోయింది నేను రాస్తున్నామని చెప్పి 14లో చెప్పి అమెరికాలో 4 ఏళ్ల తర్వాత ఎవరు అడగలేరు, ఎవరు వస్తారో రారో, ఒకళ్ళకి ఇద్దరికి చెప్పనన్నా పస్తే అరుణ మాధవిపల్లి గట్టిగా నేను చెప్పను ఒకళ్ళు ఇద్దరికన్నా. మరి వీళ్ళందరూ వస్తారా బతకంతా నిద్రపోతారు? అయినా 4 ఏళ్ళు అయింది, వీళ్ళకి ఏం చెప్తాను నేను అనుకున్నా. నేను చెప్పేది, నేను చేసేది పిచ్చి ఆలోచనలు తీసిపారే. అమ్మ భావన కదా, అమ్మేగా అన్నీ చేయించుకునేది అనే నైవేద్యం అయితే ఇది అనుభవం పొందాలి. ఇలా ఏ పని చేస్తున్నా ఇది నేను చేయటం లేదు, అది రావాలి ప్రతి వాళ్ళకి. నేను చేయటం లేదు, నాలోని పరమేశ్వరికి అమ్మకి. ఆమె కూర్చొని ఉంటుంది లోపల, ఇచ్చిటామలో నువ్వేద బిక్కికాయకలు నన్ను వీధి పక్కన పెడితే నాలో వచ్చి కూర్చో. ఆమె చేయిస్తుంది అనే నైవేద్య భావనతో చేస్తే అది ఈశ్వర ఆరాధన అవుతుంది. మనం కూర్చొని జపం చేయక్కర్లా, ఎందుకు చేయక్కర్లా? అంతా దాభావంలోనే ఉన్నాగా ఈశ్వర ఆరాధన అవుతుంది. ఈ జీవితం అంతా ఒక మహా సాధనగా మారిపోతుంది. ఒక్క క్షణం కూడా మనది కాదు, ఇందులో ఏ క్షణం కూడా మనది కాదు. దానిని వ్యర్థం చేసేందుకు మనకు అధికారం లేదు. అమోఘమైన యంత్రం మనకు ప్రసాదించిన పరమేశ్వరిని స్మరిస్తూ ఈ శరీరం మనతో ఉండగానే ఇందులో దాగి ఉన్న ఆనంద బిందువును, లోపలే ఉంది ఆనంద బిందువు, అప్రమత్తంగా ఆప్యాయంగా అనాయాసంగా అందుకోవాలి. తపన ఉండాలి ముందర. మేము లోపలికి వెళ్ళాలి, అమ్మని గురించి తెలుసుకోవాలి, ఏమైనా సరే సాధన చేయాలని తపన ఉండాలి. అది సునాయాసంగా అప్పుడు మనకు లభిస్తుంది. అందుకు ఆధారం ఏంది? దానికి ఆధారం నీ లలితా సహస్రనామం. నువ్వు తెలిసి చెయ్యి, తెలియక చెయ్యి, తప్పులుగా చెయ్యి, అట్లా చెయ్యి, అమ్మ దగ్గరికి పోవాలని ఏమైనా చేయాల్సి అని నువ్వు మొదలుపెట్టి చేస్తూ ఉంటే సహస్రనామం నిన్ను జ్ఞానవంతురాలుగా, పిచ్చిగా ఒక ఆదత్తంగా నాకేం రాలేదే అని ఏడుస్తూ చేసినా చాలు. ఏడవాలి ముందర, అది తప్పనే. ఏ ఏడుపు రాకపోతే పిల్లవాడు ఏడిస్తాడు అన్నం పెట్టేది, అంతే కదా. ఎనర్జీ కట్టుగా కర్లా ముందర తపన కావాలి, తపస్సు. లోపల నుంచి ఆ తపన ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు కానీ నీకు ఆ తపన ఎట్లా, దేనివల్ల తపన వస్తుంది? జిజ్ఞాస. అందుకోసం సహస్రనామం తెలిసి చేసినా తెలియక చేసినా గుడ్డిగా చేసినా నిన్ను స్థాయికి తీసుకెళ్తే సహస్రనామం